చిప్లెట్స్ ఏంటి? ఎస్ఓసి ఏంటి? ఎస్ఓసికి చిప్లెట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఈ చిప్లెట్ డిజైనింగ్లో 2D ఏంటి? 2.5D ఏంటి? 3D ఏంటి? 5.5D అంటే ఏంటి? అసలు ఇదంతా ఏంటి? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనం మన సెమీకండక్టర్లో చిప్లెట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలో చూస్తుంది ఏంటంటే వాట్ ఈస్ చిప్లెట్, హౌ చిప్లెట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎస్ఓసి. చిప్లెట్ అంటే ఏంటి, ఆ ఎస్ఓసి అనే చిప్ మనకి ఇప్పుడు ఈ సిస్టమ్ ఆన్ చిప్ అనేది ఏదైతే ఉందో దానికి అండ్ ఇది కొత్తగా వస్తున్న చిప్లెట్ ఎస్ఓసికి ఉండే డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చిప్లెట్ డిజైన్స్కి ఎందుకు మూవ్ అవుతున్నాం మనం అసలు ఇవి చిప్లెట్ ఎస్ఓసిస్ అనేవి ఎక్కడ ఎక్కువ మనకి యూజ్ అవుతాయి, చిప్లెట్స్ అనేవి కనెక్షన్స్ ఎలా అవుతాయి, అసలు చిప్లెట్స్ అంటే ఏంటో అప్పుడు కనెక్షన్ ఏంటంటో మీకు తెలుస్తుంది. ప్యాకేజింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి అండ్ అలాంటి కొన్ని క్వశ్చన్స్ అండ్ అలాంటి కొన్ని ఇమేజెస్ మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చిప్లెట్స్ అంటే ఏంటి. ఇప్పుడు మనకి ఒక ఎస్ఓసి అంటే ఏంటి, ఇప్పుడు మన ఫోన్కి ఒక చిప్ ఉంది, ఆ చిప్కి ఇన్పుట్స్ ఉన్నాయి, పిన్స్ ఉన్నాయి, ఇలాగా ఓకే. ఇలాంటి చిప్ మీరు చూసుంటారు. ఇప్పుడు ఈ చిప్లో దీన్ని ఎస్ఓసి అని అన్నాం. సో ఈ ఎస్ఓసిలో మనకి సిపియు ఉంటుంది, జిపియు ఉంటుంది, మెమొరీస్ ఉంటాయి, సీరియల్ డీసీరియలైజర్ ఉంటుంది, అనలాగ్ మాడ్యూల్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, కెమెరా మాడ్యూల్స్ ఉంటాయి, వీడియో మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇలా చాలా మాడ్యూల్స్ మనకి ఉంటాయి. ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతాయి, ఏహెచ్బి ఆర్ ఏపీబి ఆర్ నాక్ అనే ఇంటర్ కనెక్ట్స్, ఇవన్నీ ఇంటర్ కనెక్ట్స్ యూస్ చేసుకుని ఇవి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవి మన మొబైల్ ఫోన్స్లో కానీ ఇప్పుడు వరకు మనకు ఉన్న చిప్స్ అన్నీ ఇలాంటి చిప్సే అన్నమాట. సో మనకి ఒక లాస్ట్ 20 years నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే చిప్ సైజ్ అనేది పెరుగుతూ వెళ్ళింది. చిప్ సైజ్ అంటే చిప్లో ఉండే నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ పెరుగుతూ వెళ్ళాయి అన్నమాట. సో అవి ఎంత పెరిగాయంటే ఇప్పుడు ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నీ ఉన్నాయి మన ఒక ఎస్ఓసి చిప్లో అన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ సపోజ్ మనము చిప్ ఫ్యాబ్రికేషన్లో మనము సిలికాన్ వేఫర్ ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ సర్కిల్ ఇక్కడ మనం తీసుకుంటే ఇది పర్ఫెక్ట్ సర్కిల్ అనుకుందాం. సో ఈ పర్ఫెక్ట్ సర్కిల్లో మన చిప్స్ అనేవి ఇలా స్క్వేర్స్లో ఆర్ ఇలా స్క్వేర్స్లో మనం ఫ్యాబ్రికేట్ చేస్తాం. సో ఇలా స్క్వేర్స్లో మనం ఫ్యాబ్రికేట్ చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇంకో స్క్వేర్తో మనం క్రియేట్ చేయలేము. సో ఈ స్పేస్ అంతా వేస్ట్ అవుతున్న స్పేస్, సిలికాన్లో ఇదంతా వేస్ట్ అవుతున్న స్పేస్. అలా మనం చూసుకుంటే చాలా సిలికాన్ వేఫర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అదే మనము స్మాలర్ చిప్స్ చేస్తే, వెరీ స్మాల్ చిప్స్, ఇప్పుడు ఇంత చిప్స్ కాకుండా ఓన్లీ సర్డిస్ అనేది ఒక స్మాల్ చిప్ తీసుకొని చేస్తే అది దీంట్లో ఫిట్ అయిపోతుంది. సో అప్పుడు వేస్టేజ్ అనేది తక్కువ అవుతుంది. సో అందుకు అదొక మన అడ్వాంటేజ్, చిప్లెట్స్ అడ్వాంటేజ్లో అదొకటి. సో చిప్లెట్ డిజైన్ ఇప్పుడు మన ఎస్ఓసి డిజైన్లో కంప్లీట్గా చూసుకుంటే ఈ ఎస్ఓసిలో మనకి ఇవన్నీ కలిపేసి ఉంటాయి. సో చిప్లెట్స్లో ఏముంటాయి అని అంటే ఈ సిపియు అనేది మనకు చిప్లెట్ లాగా మనం చేసుకోవచ్చు. ఇది ఒక్కటే తీసుకుని దీన్ని మాత్రమే మనము సిలికాన్లో ఫ్యాబ్రికేట్ చేస్తే ఇది ఒక చిప్లెట్ అన్నమాట. సో టోటల్ ఎస్ఓసిని మనం ఇక్కడ ఫ్యాబ్రికేట్ ఒకేసారి ఇక్కడ చేయట్లేదు, ఇది ఒక్క స్క్వేర్ ఈ టోటల్ ఎస్ఓసి అన్నమాట ప్రీవియస్గా. ఇప్పుడు చిప్లెట్ అనే కాన్సెప్ట్లో మనం ఓన్లీ సిపియుని మాత్రమే ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేస్తున్నాం, అలాగే జీపీయూని చేస్తాం,
మెమొరీ మాడ్యూల్స్ని సపరేట్గా చేస్తాము, సర్డిస్ మాడ్యూల్ని చేసుకుంటాము, కెమెరా మాడ్యూల్, వీడియో మాడ్యూల్, అలా అలా చాలా ఐఓ మాడ్యూల్స్ అన్నీ తీసుకొని మనం సపరేట్ చిప్లెట్స్ చేస్తామన్నమాట. సపరేట్ దీన్ని చిప్లెట్ అని అనొచ్చు కొన్ని కంపెనీస్ దీన్ని డై అని కూడా అంటాయి. డై 0, డై 1, డై 2 అని అలా అంటాయన్నమాట. సో బేసిక్గా ఇది రీయూజబిలిటీకి బాగా పనిచేస్తుంది. అండ్ మనకి సపోజ్ ఇక్కడ కరెక్ట్గా బగ్స్ అనేవి ఇక్కడ సిలికాన్ బగ్స్ వస్తాయి కదా మనకి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బగ్, ఈ సిలికాన్ మొత్తంలో ఇక్కడ ఇదంతా సరిగ్గా పనిచేయట్లేదు, ఈ ఏరియా అంతా సరిగ్గా పనిచేయట్లేదు అని అనుకున్నప్పుడు మనం సపోజ్ ఇంత ఏరియాలో ఇలా ఒక 2 చిప్స్ ఉన్నాయనుకోండి. ఇలా 2 చిప్స్ ఉంటాయి. ఈ 2 చిప్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి మనకి. ఇలా ఈ 4 చిప్స్ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ డ్యామేజ్ ఎక్కువగా ఉంది ఈ చిప్స్లో. అదే స్మాలర్ చిప్స్ చేస్తే మనము ఇక్కడ ఇవన్నీ చేసుంటాం కాబట్టి ఇక్కడ ఈ ఏరియా అంతా మనకి యూటిలైజ్ అవుతుందన్నమాట. ఈ ప్రాబ్లం అయిన ఇక్కడ ఈ ఏరియాతోనే కాకుండా ప్రాపర్గా చేద్దాం. ఈ ఏరియా మనకి సిలికాన్లో పాడై ఉన్న ఏరియా అయితే ఇక్కడ మనం 4 చిప్స్ ఒకేలా ఫ్యాబ్రికేట్ చేసి ఉంటే సిలికాన్ వేఫర్ పైన ఈ 4 చిప్స్ ఎక్కువగా డ్యామేజ్ అయిపోయాయి. సో ఈ డ్యామేజ్ వల్ల ఈ చిప్ కూడా పోయింది, ఈ 4 చిప్స్ కూడా పాడైపోయాయి. అదే మన చిప్లెట్ డిజైన్ వల్ల ఇది ఇక్కడ ఈ స్పేస్ దగ్గరలో కూడా మన చిన్నగా ఉంటాయి కాబట్టి మనం చిప్లెట్స్ అనేవి, సో ఈ ఏరియా అంతా మనకి వేస్ట్ అవ్వకుండా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఏరియా అడ్వాంటేజ్ అనేది వన్ మోర్ ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ మనం చూస్తే. సో ఇలాగా చిప్స్ అన్నీ మనము డిజైన్ చేసుకోవచ్చు. చిప్లెట్స్ అన్నీ డిజైన్ చేసుకుని ఇప్పుడు మనము మన సబ్స్ట్రేట్ పైన ఒక్కటే ఇలా చిప్ కాకుండా ఇలా మల్టిపుల్ చిప్స్ పెడతామన్నమాట. ఇది డై 1, డై 2, డై 3, డై 4 అని ఇలా ఇవి కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఎలక్ట్రికల్లీ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. ఇది మన సబ్స్ట్రేట్. ఇది డై 0 ఆర్ చిప్లెట్ 0, డై 1 ఆర్ చిప్లెట్ 1, డై 2 ఆర్ చిప్లెట్ 2, డై 3 ఆర్ చిప్లెట్ 3 ఇలా అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ రీయూజబిలిటీ ఎక్కడ ఉంటుంది ఇక్కడ అనేది ఇంకో పాయింట్ గురించి మనం మాట్లాడితే, సిపియు అనేది మనకి చాలా ఫాస్ట్గా రన్ అవ్వాల్సిన మాడ్యూల్. సో బేసిక్గా సిపియు అనేది లేటెస్ట్ టెక్నాలజీ 2 నానోమీటర్ పైన మనం ఉంచుకోవచ్చు. ఈ అనలాగ్ మాడ్యూల్స్, సీరియల్ డీసీరియలైజర్ కానీ, ఐఓ మాడ్యూల్ కానీ ఇవన్నీ మనకి వెరీ ఫాస్ట్ మోడ్లో ఉండక్కర్లా. సో వాటిని మనము లేటెస్ట్ టెక్నాలజీ కాకుండా 6 నానోమీటర్ టెక్నాలజీ ఆర్ 5 నానోమీటర్ టెక్నాలజీ దీంట్లో పెట్టుకుని ఉండొచ్చు, 4 నానోమీటర్ టెక్నాలజీ. సో ఒక చిప్ ఏమో లేటెస్ట్ 2 నానోమీటర్తో ఉండొచ్చు, ఇంకో చిప్ ఏమో 6 నానోమీటర్తో ఉండొచ్చు, ఇంకోటి 5 నానోమీటర్తో ఉండొచ్చు. ఇలాంటి అడ్వాంటేజ్ కూడా మనకి ఈ చిప్లెట్ ఎస్ఓసిలో దొరుకుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ చిప్లెట్స్ అన్నీ ఉన్నాయి. సో మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ మనం మళ్ళీ చూస్తే, సో చిప్లెట్ అంటే ఏంటో చూసాం, చిప్లెట్ ఎస్ఓసికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూసాం, మనం ఎందుకు దీనికి మూవ్ అవుతున్నామో చూస్తున్నాము కదా. సో ఇక్కడ ఇదంతా మనకు ఉండే అడ్వాంటేజెస్ చూసాం. ఇక్కడ ఫ్యాబ్రికేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎన్ని చిప్స్ వేస్ట్ అవుతున్నాయి, ఏరియాని మనం ఎలా సిలికాన్ వేఫర్ని ఎంత సేవ్ చేసుకోవచ్చు, అండ్ ఇలా చిప్లెట్స్ని మనము స్మాలర్గా డివైడ్ చేస్తున్నందుకు రీయూజబిలిటీ పెరుగుతుంది. వేరే ఒక చిన్న వెండర్స్ కూడా ఇప్పుడు చిన్న చిప్స్ తయారు చేసుకుని వచ్చి అమ్ముకునే ఛాన్సెస్ పెరుగుతాయి. చాలామంది మార్కెట్లోకి కొత్త కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
అదనమాట. సో ఈ చిప్లెట్ డిజైన్ దానికి వెళ్తున్నాము అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎక్కడ మనం వాడతాము అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది దీని యూస్ కేస్ మనకు తెలియాలి అంటే దీని అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ అన్నీ మనకి తెలియాలి బేసిక్గా. సో ఆ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మనం చూద్దాం. ఓకే, అది ఎక్కడ వాడతాము అని చూడాలి అంటే ఫస్ట్ కింద ఉన్నవన్నీ చూద్దాం. సో చిప్లెట్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. చిప్లెట్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి అంటే ఒక చిప్కి ఇంకో చిప్కి మధ్యలో ఇంటర్ఫేస్ కనెక్షన్ ఆర్ ఇంటర్ కనెక్ట్స్ అని అంటాం కదా. సో మన ఎస్ఓసిలో ఇక్కడ మధ్యలో దీనికి కనెక్ట్ అయ్యే ఇవి రెండు కమ్యూనికేట్ ఎలా చేసుకుంటాయి అంటే బస్ ఇంటర్ఫేసెస్, మన అంబా ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఏపీబీ, ఏహెచ్బి, ఏఎక్స్ఐ, ఇలా. సో అవి ఎలా అయితే యూజ్ చేసుకుంటామో ఆర్ నాక్ సిస్టమ్ ఆన్ చిప్ ఇంటర్ కనెక్ట్స్ ఎలా అయితే యూజ్ చేసుకుంటామో ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్స్కి ఎస్ఓసి లోపల కంప్లీట్ చిప్ లోపల ఇప్పుడు ఈ చిప్లైట్ డిజైన్లో ఈ డై అండ్ ఈ డై ఇన్ ఈ డై మనకి కమ్యూనికేట్ చేసుకోవడానికి కోసం ఒక యూసిఐ యూనివర్సల్ చిప్లెట్ ఇంటర్కనెక్ట్ ఎక్స్ప్రెస్ అనే ఒక ఓపెన్ స్టాండర్డ్, ఇది ఇంకా స్టాండర్డైజ్ అవ్వలేదు. సో ఈ ఓపెన్ స్టాండర్డ్ని యూస్ చేస్తున్నారనమాట. సో అది అలా కనెక్ట్ చేస్తాం బేసిక్గా. ప్యాకేజింగ్ టెక్నిక్స్కి వచ్చేసరికి ఇది బేసిక్గా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ప్యాకేజింగ్ టెక్నిక్స్లో. సో మనకి 2D ప్యాకేజింగ్, 3D 2.5D ప్యాకేజింగ్ అండ్ 2.5D ప్యాకేజింగ్ అండ్ 3D ప్యాకేజింగ్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి 2D ప్యాకేజింగ్ అంటే ఏంటో చూద్దాం. 2D అంటే 2 డైమెన్షనల్. సో మనకి ఇదొక చిప్, ఈ చిప్ పైన ఇలా మల్టిపుల్ చిప్స్ పెట్టి అండ్ ఎలక్ట్రికల్లీ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి ఈ చిప్స్. ఇదొక డై 0 అండ్ ఇది డై 1 అనుకుంటే, ఆర్ చిప్లెట్ 0 ఆర్ చిప్లెట్ 1 అనుకుంటే, ఈ రెండు మన సబ్స్ట్రేట్ పైన ఇలా ఫ్యాబ్రికేట్ అయ్యి ఉన్నాయి. సో ఇది ఒకటే ప్లెయిన్లో పక్కన అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది 2D అని అనొచ్చు మనం. అండ్ 2.5D అనేది ఇంకోటి ఉందన్నమాట. సో అదేంటంటే మన సబ్స్ట్రేట్ పైన మన చిప్స్ ఉంటాయి కదా 2Dలో. ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఉంటాయి, కానీ ఈ సబ్స్ట్రేట్ అండ్ ఈ డైస్ రెండింటికి మధ్యలో ఒకటి ఇంటర్పోజర్ అనే ఒక సిలికాన్ ఉంటుందన్నమాట. ఈ సిలికాన్ ఒక్కటే ఉంటుంది, వెరీ లాంగ్గా ఉంటుంది. అన్ని డైస్ దీనిపైనే పెడతామన్నమాట. సో ఈ సిలికాన్ ఇంటర్పోజర్లో TSVs అని ఉంటాయి. ఇది సిలికాన్ కాబట్టి ఇది త్రూ సిలికాన్ వయా అనే వర్టికల్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఈ డై నుంచి సబ్స్ట్రేట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇలా. సో దీన్ని 2D కనెక్షన్ అని అంటాం. ఇంటర్పోజర్ ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ మనం 3Dకి వచ్చేసరికి మన సబ్స్ట్రేట్ పైన ఇంటర్పోజర్ ఉంటుంది అండ్ ఇంటర్పోజర్ పైన ఒక చిప్ ఉంటుంది. ఇది డై 0 అండ్ ఇక్కడ హైబ్రిడ్ బాండింగ్ అని ఒక టెక్నిక్ మనం వాడతాము. అక్కడ కూడా TSVs ఉంటాయి, ఇక్కడ కూడా TSVs ఉంటాయి. అండ్ ఇది 3D కాబట్టి ఈ డై పైన ఇంకో డై, అండ్ ఇక్కడ మళ్ళీ హైబ్రిడ్ బాండింగ్ టెక్నిక్ వాడతాము. ఇక్కడ కూడా TSVs ఉంటాయి, ఇక్కడ మళ్ళీ ఈ డై పైన ఇంకో డై, అలా స్టాక్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇలా డైస్ ప్లేస్ అయ్యి ఉంటాయి 3Dలో సబ్స్ట్రేట్ పైన. అదే 2.5Dలో పక్కనే ప్లేస్ అయ్యి ఉంటాయి, బట్ మధ్యలో ఇంటర్పోజర్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనము ఈ 2.5D కాన్సెప్ట్లో
ఈ ప్యాకేజింగ్లో ఇది ఫస్ట్ ఇది స్టాండర్డ్ ప్యాకేజింగ్ అంటాము, ఇది 3D ప్యాకేజింగ్, ఇది అడ్వాన్స్ ప్యాకేజింగ్ అంటాము. ఈ అడ్వాన్స్ ప్యాకేజింగ్లో మనకి ఇంటర్పోజర్ ఆర్ ఈఎంఐబి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇది ఇంటెల్ వాళ్ళు యూజ్ చేస్తున్న బ్రిడ్జ్, బేసిక్గా సిలికాన్ బ్రిడ్జ్. ఇది కూడా ఇంటర్పోజర్ లాంటిదే. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మన సబ్స్ట్రేట్ పైన ఇంటర్పోజర్ ఉంది కంప్లీట్గా, అండ్ 2 డైస్ ఉన్నాయి. ఇవి కనెక్షన్స్ ఇంటర్పోజర్ త్రూ కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. బేసిక్గా టీఎస్వీస్ త్రూ ఇంటర్పోజర్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అదే మనము ఈఎంఐబి ఎలా కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటే 2 డైస్ ఉంటాయి. ఇక్కడ బేసిక్గా ఇంటర్పోజర్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఈ సబ్స్ట్రేట్లో ఇక్కడ ఒక స్మాల్ సిలికాన్ బ్రిడ్జ్ క్రియేట్ చేస్తాము ఈ సబ్స్ట్రేట్ లోపల. ఆ సిలికాన్ బ్రిడ్జ్ ద్వారా ఆ సిలికాన్ బ్రిడ్జ్ నుంచి ఎలక్ట్రికల్ వైర్స్తో మనము కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట ఈ 2 డైస్. సో ఇది ఒక టెక్నిక్ అండ్ ఇది ఒక టెక్నిక్, అండ్ ఇవి రెండు కంబైన్ ఉన్న టెక్నిక్స్ కూడా ఉంటాయి. అంటే బేసిక్గా ఇంటర్పోజర్ ఉంటుంది, ఆ ఇంటర్పోజర్లోనే మధ్యలో ఈఎంఐబీస్ మనం బ్రిడ్జెస్ వాడతాము, ఈ సిలికాన్ బ్రిడ్జెస్ వాడతాము, అండ్ కింద సబ్స్ట్రేట్ ఉంటుంది, పైన చిప్లెట్స్ ఉంటాయి ఇలాగా. సో ఇది ఒక 2.5D ప్యాకేజింగ్ టెక్నిక్ అనమాట. బేసిక్గా ఇక్కడంతా మళ్ళీ మనం ఈ కనెక్షన్స్లో మనం వాడే ఇంటర్ కనెక్ట్ స్టాండర్డ్ ఏంటి అని అంటే ఇక్కడ యూసిఐనే వాడతాము. సో ఈ యూసిఐ కేపబిలిటీ ఇప్పుడు మన ఒరిజినల్ చిప్స్లో మనం చూస్తే ఈ చిప్ కనెక్షన్స్కి మనకి పిసిఐ పోర్ట్ ఆర్ డిడిఆర్ పోర్ట్ మనం కనెక్ట్ చేసుకునే కేపబిలిటీ ఉంటాయి మన కంప్యూటర్స్లో మనం చూసినట్టయితే. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఈ ఎస్ఓసి చిప్లెట్కి మనం మారినప్పుడు ఆ కనెక్షన్స్ ఎలా చేస్తాము అని అంటే ఈ యూసిఐనే మనకి ఆ ప్రోటోకాల్ కేపబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఆ యూసిఐ ద్వారా మనము స్లీప్ సెల్ ప్రోటోకాల్ ఆర్ పిసిఐగా కూడా మనం వాడుకోవచ్చు బేసిక్గా. సో మనము ఇక్కడ ఇంకా మనకున్న క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఈ ప్యాకేజింగ్ టెక్నిక్స్ అంటే ఏంటో చూసేసాం కాబట్టి మనము ఇప్పుడు ఈ ప్యాకేజింగ్ ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను, ఒక స్నిప్పెట్స్. ఇది యూసిఐ ప్రోటోకాల్ స్టాండర్డ్ నుంచి తీసుకునేది, స్టాండర్డ్ ప్యాకేజ్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే నేను చెప్పినట్టు సబ్స్ట్రేట్ ఉంది, ఇది ఒక 2D, ఇది 2D ప్యాకేజింగ్. 1 డై ఉంది, ఇక్కడ ఇంకో డై ఉంది, ఇలా 3 డైస్ ఉన్నాయి. వీటిని మనం బంప్స్ అంటాము, ఇక్కడ మధ్యలో ఉండేవి. ఈ బంప్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఇవి సోల్డర్స్ అయి ఉండొచ్చు, ఆర్ కాపర్ బాల్స్ అయి కూడా అయి ఉండొచ్చు. బేసిక్గా ఇవి ఎలక్ట్రికల్ కండక్టివిటీ కేపబిలిటీ అయి ఉంటుంది అనమాట. సో మన డై నుంచి వచ్చే కనెక్షన్ సిగ్నల్స్ అన్నీ సబ్స్ట్రేట్ నుంచి బయటికి వెళ్ళేలాగా, ఆర్ ఇక్కడ 1 డై నుంచి ఇంకో డైకి కనెక్ట్ అయ్యేలాగా ఈ బబుల్స్ త్రూనే మనం చేస్తాం. సో దీన్ని మనం బంప్స్ అంటాం. సో అండ్ ఇది ఒక 2D ప్యాకేజింగ్ టెక్నిక్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం కింద చూస్తే 2.5D ఇక్కడ చూపిస్తున్నాడు, అండ్ ఈ 2.5Gలో ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ సిలికాన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అండ్ ఇది ఈఎంఐబి అనమాట. సో ఈ సిలికాన్ బ్రిడ్జ్లో ఇక్కడ మనం చూస్తే ఈ పోర్షన్ మాత్రమే సిలికాన్, ఈ బ్లూ కలర్ పోర్షన్ మాత్రమే సిలికాన్, అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి, అండ్ ఈ బంప్స్ ద్వారానే మనం కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట, 1 డై టు ఇంకో డై.
సో ఇక్కడ నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఇంటర్పోజర్ ఉంది. ఈ ఇంటర్పోజర్లో కనెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఈ కింద ఈ కింద ఉండేది మనం బంప్స్ అంటాం. వీటిని మైక్రో బంప్స్ అని అంటాం. సో ఇవి స్మాల్గా ఉంటున్నందుకు వీటిని మైక్రో బంప్స్ అని అంటాం బేసిక్గా. ఇక్కడ మనం చూస్తే నేను చెప్పినట్టు సిలికాన్ బ్రిడ్జ్ ప్లస్ ఇంటర్పోజర్ రెండు కంబైన్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఇది 2.5D. ఇప్పుడు 3Dకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సబ్స్ట్రేట్ ఉంటుంది, ఇక్కడ ఇంటర్పోజర్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా దీన్ని రెప్లికేట్ చేయడానికి నేను చెప్తున్నాను. ఇక్కడ బంప్స్ ఉంటాయి, ఇక్కడ టీఎస్వి కనెక్షన్స్ ఉంటాయి మనకి, అండ్ ఇక్కడ డై వచ్చేస్తుంది. డై ఈ స్మాల్ మైక్రో బంప్స్ ఉంటాయి, అండ్ అగైన్ ఇక్కడ స్మాల్ మైక్రో బంప్స్ ఉంటాయి. ఇది డై, ఇది 0, ఇది 1, ఇలాగే ఇలా స్టాక్ అవుతూ వెళ్తూ ఉంటాయి బేసిక్గా. ఇవన్నీ మధ్యలో టీఎస్వి కనెక్షన్స్ ఉంటాయి. బేసిక్గా టీఎస్వి కనెక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ సిలికాన్ బ్రిడ్జ్లో టీఎస్విస్ ఉండవు మనకి, కానీ ఇంటర్పోజర్లో టీఎస్విస్ ఉంటాయి. సో టీఎస్విస్ అంటే ఏంటంటే బేసిక్గా ఈ సిలికాన్ ఇంటర్పోజర్ అండ్ సిలికాన్ బ్రిడ్జ్ అనేది సిలికాన్ రెండు. సో టీఎస్విస్ అంటే త్రూ సిలికాన్ వయా. సో నేమ్ ఏదైతే చెప్తుందో ఈ ఇంటర్పోజర్ సిలికాన్లో వర్టికల్ లైన్స్ హోల్స్ క్రియేట్ చేసి ఉంటాయన్నమాట. ఈ హోల్స్లో నుంచి ఒక కండక్టివిటీ చేయగలిగే మెటల్ ఆర్ కాపర్ కానీ ఇంకా గోల్డ్ కానీ అలాంటివి మనం దీంట్లో పెడతాం. పెట్టి దాని చుట్టూ డైఎలక్ట్రిక్ పెట్టి, సో దట్ అది ఈ సిలికాన్తో కండక్ట్ చేయకుండా ఓన్లీ ఇక్కడే కండక్టివిటీ జరిగేలాగా చాలా ఫైన్గా హోల్స్ ఉంటాయన్నమాట. సో ఆ హోల్స్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా టీఎస్వీస్ ఇలా లైన్గా ఉంటాయి. సో దీని ద్వారా మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది. సపోజ్ ఇక్కడ సబ్స్ట్రేట్ ఉంది, మనకు అవుట్పుట్స్ అన్నీ వచ్చే ఇన్పుట్స్ ఆర్ అవుట్పుట్స్ మనం ఈ డై ద్వారానే ఇవ్వగలుగుతాం. ఈ డై ఇక్కడ ఈ ఫస్ట్ కింద ఉన్న డై ద్వారానే. సో ఏదైనా మనం ఇన్పుట్ దీనికి ఇచ్చినప్పుడు ఈ డైయే పైన దానికి కమ్యూనికేట్ చేసి అది పైన దానికి కమ్యూనికేట్ చేసే కేపబిలిటీ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఓవర్ హీటింగ్ అనేది మనకి ఎక్కువ జరుగుతుంది. పవర్ డిసిపేషన్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ మనకి 3D 2Dతో కంపేర్ చేసుకుంటే 2.5D అండ్ 3D లో పవర్ డిసిపేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ పవర్ డిసిపేషన్ ఎక్కువగా జరగడం వల్ల మనకి ఈ డివైస్ అనేది హీట్ ఎక్కడం బాగా జరుగుతుంది. సో ఇలాంటివి మనకి కొన్ని అప్లికేషన్స్లో మంచివి కాదు. సపోజ్ అందుకని ఈ 2.5D అండ్ 3.3D అనేవి మనకి వేరే అప్లికేషన్స్లో మనం వాడతాం. లైక్ ఏఐ పవర్డ్ కావాల్సిన అప్లికేషన్స్లో ఇలాంటి చిప్స్ వాడతాం మనము. అండ్ డేటా సెంటర్స్లో 2.5D అండ్ 3D ప్యాకేజింగ్ కావాల్సిన చిప్స్ మనం వాడతామన్నమాట. 2D అనేవి మోస్ట్లీ మనకి మొబైల్స్లో కానీ వాడటానికి మనం చూస్తూ ఉంటాం బేసిక్గా. సో ఇది అనమాట. సో అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే 2.5D ప్లస్ 3D కలిపి ఒక సిలికాన్ చిప్ని మనం క్రియేట్ చేస్తాం. దాన్ని 5.5D అని కూడా అంటున్నారనమాట. సో ఇది టోటల్ చిప్లెట్ కాన్సెప్ట్. హోప్ఫుల్లీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా సెమీకండక్టర్. థ్యాంక్ యూ.